హే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఏమైనా రీసౌండ్ వస్తా అంటే ప్లీజ్ ఇగ్నోర్. ఈ రోజు వచ్చేసి మాకు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మేము తీసుకున్నాం అనమాట. అన్నీ అంటే కొన్ని తీసుకున్నాము, కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాం. ప్రీవియస్ బ్లాగ్స్లో మీరు చూసారు కదా. అండ్ కొన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను, లైక్ స్టోరేజ్ బాక్సెస్ అవ్వచ్చు. ఇంకా నేను ఆర్గనైజింగ్వి కొన్ని కబోర్డ్స్ లేవు కాబట్టి నేను యూనిక్గా ఏం పెట్టచ్చు అనేసి తీసుకున్నాను ఈ బాక్స్. అదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది వీడియో. అంతట్టు మీకు అన్ని యూజ్ అయ్యే ప్రోడక్ట్స్. ఇన్ కేస్ ఎవరైనా కబోర్డ్స్ ఇంట్లో లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు అయితే డెఫినెట్లీ వాచ్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే డెఫినెట్గా ఈ వీడియోలో ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో వితౌట్ ఫర్దర్ డిలే. ఇది ఓపెన్ చేద్దాం, ఎదురుగా ఉంది కాబట్టి ఫస్ట్ వన్. సో నేనైతే కొన్ని మీషో నుంచి తీసుకున్నాను, కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఏది ఎందులో తీసుకున్నాను అనేసి ఎగ్జాక్ట్గా గుర్తులేదు, గుర్తున్నంత వరకు చెప్తాను. అదర్స్ నేను ఇక్కడ మీకు ఇమేజెస్ యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. యూ కెన్ చెక్అవుట్. ఇవి వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అనమాట. కిచెన్లో తీసుకున్నాను నేను. ఇవి మనకి సెట్ ఆఫ్ 16 వస్తాయి అనుకుంటా. సో 16 ఉంది, 24 కూడా ఉంది. నేను 16 చాలు అనేసి 16 తీసుకున్నాను. ఇవి మీషో అండ్ ఫ్లిప్కార్ట్ బోత్ వెబ్సైట్స్లో ఉన్నాయి. నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇలా వస్తాయన్నమాట. మనకి ఇలా వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి క్వాలిటీ. ఇవి నేను యాక్చువల్లీ వాడి బాగా నచ్చినాయి అనేసి మళ్ళీ తీసుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇవే ఉన్నాయన్నమాట. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ నాకు నచ్చినట్లు అనేసి అప్పుడు కొన్ని ఆర్డర్ చేసుకున్నాను నేను, స్టోరేజ్ బాక్సెస్ కానీ ఇంకా కొన్ని కిచెన్కి సంబంధించిన స్టఫ్. సో అప్పుడు తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. చూడడానికి మనకి గ్లాస్ లుక్ ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. సో ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల మనకి ఏది ఎందులో ఉంది అనేసి ఈజీగా అర్థమైపోతాయి. సో ఇలా మనకి 4 డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి. ఇవి ఇలా అనమాట. విత్ స్పూన్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ స్పూన్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటాయన్నమాట బాక్సెస్ అయితే. చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఇన్ కేస్ మీరు ఎవరైనా స్టోరేజ్ బాక్సెస్ కోసం చూస్తూ ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. నేను చూసాను కానీ సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 8 ఇలా ఉన్నాయి. బట్ అవి తీసుకున్నాం సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 8 అని అంటే మళ్ళీ ఇంకా వేరే మిగతా వేసుకోవడం కోసం వేరే తీసుకోవాలి. సో అవి తీసుకున్నాము అంటే మళ్ళీ ఇది ఒక రకం, అవి ఒక రకం అట్లా కనపడుతూ ఉంటాయి. సో అందుకనేసి నేను మొత్తం ఒకేలా ఉన్నవి అంటే మొత్తం ఒకే డిజైన్లో ఉన్న తీసుకుంటే మంచిగా కనపడతాయి అనేసి ఇవి తీసుకున్నాను. చాలా స్టిఫ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇవి మనకి ఏమైనా లీకేజ్ అవ్వడం కానీ లేకపోతే మూతలు మూసి ఉండడం కానీ అలాంటివి కూడా ఏమి ఉండవు. ఇదనమాట. మనకి ఇలా 4 సైజెస్లో బాక్సెస్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 1100 to 1200 ml పడుతుంది. ఇది వచ్చేసి ఒక 600 ml వరకు పట్టొచ్చు. ఇది కొంచెం లైక్ దీనికంటే తక్కువ ఒక 300 వరకు పట్టొచ్చు. ఇది ఇంకా లీస్ట్ సైజ్ అనుకుంటాను, ఒక 5 లీస్ట్ సైజ్. ఇదనమాట అన్నిటికన్నా లీస్ట్ సైజ్. దీంట్లో మనము లైక్ తర్వాత సామాన్లు అవన్నీ వేసుకోవచ్చు. పోర్కు సంబంధించినవి నాకు చాలా బెస్ట్ అనిపించింది. అండ్ దీని ప్రైస్ కూడా బిలో 500లోనే ఉందన్నమాట. ఇలాంటివి మనకి 4 సెట్స్ వస్తాయి, మొత్తం 16. ఈవెన్ 24 సెట్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ నాకు 16 చాలు అనేసి 16 తీసుకున్నాను. లెట్స్ గో టు ద సెకండ్ వన్. అన్ని కిచెన్వే కాదనమాట. నేను కొన్ని లైక్ పూజా మందిరికి సంబంధించినవి కూడా తీసుకున్నాను. మొత్తం హోమ్ మేడ్స్ అనమాట. న్యూగా ఫ్యామిలీ స్టార్ట్ చేశాను కాబట్టి ఏమేమి కావాలో అవన్నీ ఆర్డర్ పెట్టాను. ఈ ప్రోడక్ట్ ఏందో నాకే గుర్తు ఏం లేదు అసలు. ఇది అసలు దేంట్లో పెట్టినా ఐ థింక్ ఇది దేవుడి ఫోటో గైస్, దేవుడి రూమ్లోకి. ఎస్, బాగుంది గైస్. ఇది వినాయకుడిది. సో నాకు వినాయకుడు ఉంటే అదొక రకమైన పాజిటివ్ ఫీల్ అనమాట. అంతట్టు చెప్తా ఉంటారు కదా, వినాయకుడిని దేంట్లో అయినా ముందర పెట్టాలి అనేసి. ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తానంట. నేను మీషో నుంచి తీసుకున్నాను. నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది గైస్. కిలో 200లోనే వచ్చేసింది. ఈ ఫ్రేమ్ కానీ అంతా చాలా బాగుంది, సైజ్ కూడా చాలా బాగుంది. ఎంత బాగా వస్తుందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఇట్స్ ఓపెన్ తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ 3-4 డేస్ నుంచి వస్తా అంటే నేను క్యూరియాసిటీని చంపుకొని ఎంత టెంప్టింగ్గా ఉన్నా సరే ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ ఎట్లా వచ్చిందని చూడకుండా అట్లే ఉన్నాను. ఎక్కడ రిటర్న్ టైం అయిపోతాయో, ఒకవేళ డ్యామేజ్ వచ్చింటే లేకపోతే సైజ్ ఏమైనా నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు రాకపోతే రిటర్న్ చేయొచ్చు అనేసి చెక్ చేద్దామని అనుకున్నా సరే లేదు, అన్నీ ఒకసారి అన్బాక్సింగ్ చేసి వీడియో చేసి పెట్టాలి అన్న దాంట్లో అట్లే ఉన్నాను అనమాట. సో
ఫైనల్లీ ఈరోజు అయితే మొత్తం ఓపెన్ చేస్తున్నాను. అయినా ఆ సాటిస్ఫాక్షన్ వేరు గైస్, ఇన్ని బాక్సెస్ ఒకరోజు ఓపెన్ చేస్తే. ఇవి వచ్చేసి కిచెన్లోకి గైస్. నేను నార్మల్గా మనం డిష్ వాష్ ఇది లిక్విడ్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా, సో అవి ప్లేస్ చేసుకోవడం కోసము నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇవి 2 వచ్చాయి. యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ కొంచెం పెద్ద వస్తాయి అనేసి తీసుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. క్వాలిటీ అయితే బాగుంది, ఐరన్ క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఇవి సెల్ఫ్ అడ్రెసివ్ అనుకుంటున్నా, స్టిక్కర్ లాగేసి అంటించవచ్చు. అండ్ మేకులు కూడా ప్రొవైడ్ చేసినారు గైస్. సో ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి మనకి. సెట్ ఆఫ్ 2 వచ్చి నాకు అరౌండ్ 200 రేంజ్లోనే వచ్చేసినాయి. నాకు ప్రైజెస్ సరిగా గుర్తులేవు. నేను ప్రైజెస్ అన్నీ కూడా మీకు సైట్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. సో సేమ్ ప్రోడక్ట్ 2 కిచెన్లోనే పెట్టాలా లేకపోతే ఒకటి వాష్రూమ్లో ప్లేస్ చేయాలా చూడాలి. జస్ట్ మనం పేపర్ లాగేసి అంటించడమే. మేకులు కూడా ఇచ్చారు, బట్ నేను మేకులు దింపాలనుకోవట్లేదు బికాజ్ ఇట్ ఈస్ అ రెంటెడ్ హోమ్. నౌ లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది ఐరన్ బాక్స్. నేను ఉషా బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆల్రెడీ యూజ్ చేశాను. మోస్ట్ నేను చాలా ట్రస్ట్, అంటే కొన్ని ప్రోడక్ట్స్ నేను ముందు ఎప్పుడైనా యూజ్ చేసి నాకు బాగా వర్క్ అయినాయి అంటే సేమ్ ప్రోడక్టే తీసేసుకుంటాను నేను. మెయిన్గా లైక్ ఎలక్ట్రానిక్స్వి కానీ లేకపోతే ఏవైనా నాకు నచ్చితే మళ్ళీ సేమ్ తీసుకుంటా. సో అలాగే నేను ఇది ఉషా నుంచి తీసుకున్నాను. నాకు అరౌండ్ 1150-1200 బిలో వచ్చేసింది. చాలా బాగుంటుంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది గైస్. అయితే సరిగా గుర్తులేదు, 1 కిలో పైనే ఉంటుంది ఇది. బట్ చాలా, అంటే నేను ఎన్ని రోజులు యూజ్ చేసినాను నాకు ఒక్క రిమార్క్ కూడా లేదు దీంతో. ఇదన్నమాట, చాలా వెయిట్ ఉంటుంది. అయితే 1 కిలో పైనే ఉంటుంది. ఇది కూడా దేవుడి పటమే గైస్. ఇది లక్ష్మీదేవి అమ్మవారు. నాకు దేవుడి రూమ్లో ఎక్కువ దేవుడి పటాలు ఉంటే ఇష్టము. అంటే నిండుగా ఉన్నట్టు మంచిగా పూలు పెట్టి దీపాలు పెడితే మంచిగా బాగా అనిపిస్తుంది ఆ వైబ్. కొన్ని పటాలు ఉంటే ఏదో బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకనైతే లక్ష్మీదేవి అమ్మవారు, వినాయకుడు 2 ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇదన్నమాట. అమ్మవారి ఫోటో కూడా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు అనమాట. 2 కూడా నేను మీషోలో తీసుకున్నాను. బిలో 200 వచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కొంచెం వెయిట్ ఉంది అనమాట. నెక్స్ట్ ఇదైతే నేను డిసప్పాయింటెడ్ గా, దీని గురించి ఏం చెప్పలేదు నేను. ఇది మీషో నుంచి తీసుకున్నాను. చపాతీకి పెనం లేదు అనేసి దోశ ప్యాన్లో వేసుకుంటే మనకి దోశ ప్యాన్ పాడైపోతుంది కదా, అందుకనేసి నేను చపాతీ ప్యాన్ ఆర్డర్ పెట్టినాను. చాలా చిన్నగా వచ్చింది గైస్. అండ్ డెలివరీ చేసే అతనైతే దోశ పోసి వాళ్ళు పార్సల్ చేయండి అని అన్నారు అనమాట వచ్చినప్పుడు. అంటే చపాతీ సైజ్కి సరిపోతుంది ఇది, బట్ నేను ఒక్కొక్కసారి చపాతీ పెనాన్ని మనము దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అప్పుడు దమ్ కోసం కూడా పెట్టాలి అన్నట్టు అనుకున్నాను. నార్మల్గా మా ఇంట్లో అయితే మేము అదే చేస్తాము. ఎప్పుడన్నా దమ్ బిర్యానీ చేసుకుంటే చపాతీ ప్యాన్ పెడతాము. సో నేను అట్లా అనుకున్నాను. ఐరన్దే క్వాలిటీ అంతా చాలా బాగుంది. మీకు ఓన్లీ చపాతీ చేసుకుంటాం మేము అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇంత ఉందన్నమాట మనకి. జస్ట్ చపాతీ సైజ్ ఉంటుంది. చపాతీ అయితే ఈజీగా కాల్చుకోవచ్చు. ఐరన్ది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ క్వాలిటీ కానీ మొత్తం చాలా బాగుంది. ఓన్లీ సైజ్ ఇష్యూ. సో చూడాలి, ఇది పెట్టుకుంటానా లేకపోతే రిటర్న్ చేస్తానా అనేసి. మా హస్బెండ్ అయితే పెట్టేసుకుందాంలే, ఏముంది చపాతీ సైజ్ ఇంతే కదా అనేసి అంటున్నారు. బట్ ఫ్యూచర్లో నాకు వేరే వాటికి దేనికైనా యూజ్ అవ్వాలి అంటే నేను రాగి రొట్టె అలాంటివి ఎప్పుడైనా చేసుకోవాలని అనుకుంటాను. సో ఇంత చిన్న సైజ్ అంటే చూడాలి గైస్. 9 ఇంచ్ ఉందన్నమాట ఇది. లెట్స్ ఓపెన్ దిస్ వన్. దిస్ ఈజ్ లైక్ దీనికోసం నేను ఎంత వెయిట్ చేశానంటే, మాది రెంటెడ్ హోమ్ కదా, మాకు కబోర్డ్స్ లేవు. సో నేను ఇది సమ్ వార్డ్రోబ్ టైప్ వస్తుంది అనమాట. బట్ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే గ్రాసరీ స్టోర్ చేసుకున్నాను దీంట్లో అని అనుకున్నా. లెట్ మీ ఓపెన్ చేయకుండానే మొత్తం మాట్లాడుతున్నా. ఓపెన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐ థింక్ ఇదే కరెక్ట్. ఇది నేను సైడ్లో ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ప్లాస్టిక్ అనమాట. దీనికోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి, కింద మెస్సీనెస్ అంతా పోతుంది అనేసి. ఇది ఇక్కడ
ఇక్కడ రెఫరెన్స్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇది ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను నేను ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇన్స్టాలేషన్ కూడా, కొంచెం ఫిగర్ అవుట్ చేయాలి. మాకైతే ఒక 20 minutes మ్యాక్స్, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది. అది కూడా ఒక ఫన్నీ పజిల్ చేసినట్లు అనిపించింది, తీయడం పెట్టడం అంతా. కింద మనకి లెగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని చాలా మంది చాలా వేస్లో యూజ్ చేస్తున్నారు. కొంతమంది కిడ్స్ బట్టలు పెట్టుకోవడానికి, మేకప్వి, కొంతమంది ప్యాంట్రీ లాగా యూజ్ చేశారు. సో నేనేంద్రా అంటే ఇంకా దీన్ని టూ బాక్సెస్ కింద డివైడ్ చేసుకొని కిచెన్లో కింద పెట్టుకున్నాను అనమాట. సో మీకు 5 టైర్, 6 టైర్, 4 టైర్, 2 టైర్ ఏవి కావాలంటే అవి అవైలబుల్ ఉన్నాయి. సో ఒకవేళ మేము కబోర్డ్స్ లేవు, కింద మేము యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు 2 టైర్ ఉన్నవి సపరేట్ రెండు తీసుకొని పెట్టుకోవచ్చు, బాగుంటాయి. నాకు తర్వాత ఐడియా వచ్చింది రెండు తీసుకుంటే బాగుండు అనేసి. ఎందుకంటే మేము డివైడ్ చేసినాం కదా, లెగ్స్ మాత్రం 4 వచ్చినాయి. సో 5 టైర్స్ కాబట్టి వాడు 4 లెగ్సే ప్రొవైడ్ చేసినాడు. సో సపరేట్ తీసుకుంటే బాగుంటుంది. బట్ మాకు 5 ర్యాక్స్ ఉన్నవి, 5 బాక్సెస్ ఒకదానిపైన ఒకటి ఉన్నవి అట్లే కావాలి అని అంటే తీసుకోవచ్చు. సో నేను అన్ని లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేసింటాను. ఇట్లా వస్తుంది అనమాట. మనకి స్టోరేజ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే గ్రోసరీస్ పెట్టుకున్నా లోపల. ట్రస్ట్ మీ, ఇది మాత్రం చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం మెస్సీనెస్ అంతా ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం బయట ఏవైనా మనకి గలీజ్గా అనిపించినా, అక్కడక్కడ పడిపోయినా, మెస్సీగా అనిపించినా మొత్తం దీంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకే నీట్గా అనిపిస్తుంది. దట్టు విత్ లైక్ డోర్ టైప్లో వచ్చిందనమాట. మనకి స్లైడ్ లాగా మనం లోపలికి పెట్టొచ్చు, దాన్ని మళ్ళీ తీయొచ్చు. నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ చూపిస్తాను కదా, ఓపెన్ అండ్ క్లోజింగ్ కూడా చాలా సింపుల్. కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నవి కింద బాక్సెస్లో పెట్టుకొని, కొంచెం తక్కువ వెయిట్ ఉన్నవి పైన పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి యూస్ఫుల్ ప్రోడక్ట్. 2 టైర్ కావాలంటే 2 టైర్ కూడా ఉంది. 5 టైర్, 6, 4 అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని గ్రాసరీస్ కానీ, స్నాక్స్ కానీ ఇలా అన్ని స్టోర్ చేసుకున్నా. కిడ్స్ బట్టలు కూడా పెట్టుకున్నారు కొంతమంది. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఐ థింక్ ఇది రోల్ అని అనుకుంటున్నాను. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం గైస్. అంటే మిక్సీలో పట్టుకొని తినేదానికంటే మనం డైరెక్ట్ రోట్లో దంచుకొని తింటే నాకు చాలా ఇష్టము. ఏ పచ్చడైనా ఏదైనా. అండ్ దట్టు ఇన్ కేస్ ఎప్పుడైనా పవర్ కట్ ఉన్నా, లేకపోతే మనకి అర్జెంటుగా ఏమైనా చేసుకోవాలి అని అన్నప్పుడు. మరి ఇప్పుడు చిన్నప్పుడు ఇది నేను ఆర్డర్ చేసింది ఇది కాదు గైస్. నాకు సైజ్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. లెట్స్ సీ, ఓపెన్ చేద్దాము. అయ్యా ఇంత చిన్న సైజా? గైస్ లిటరల్లీ ఐ మీన్ షాక్. నేను కొంచెం పెద్దది అనుకున్నాను గైస్, మరి ఇంత చిన్నది అనుకోలేదు. ఇంక ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇదైతే రిటర్న్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు, బట్ సైజ్ చాలా చిన్నది గైస్. పచ్చళ్ళ కోసం అయితే నాట్ రికమెండెడ్ అనమాట. ఇదే అనమాట ఇవాళ అన్బాక్సింగ్ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇవంతా నేను ఇప్పుడు చదువుకోవాలి. హాల్ అంతా గజిబిజిగా అయిపోయింది. అండ్ నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇవన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు చదువుకున్నామా అనేసి. మెయిన్గా గ్రాసరీస్. సో కబోర్డ్స్ లేవు కాబట్టి నేను ఇందులో పెట్టుకుందామని అనుకుంటున్నా. గ్రాసరీస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్ దమ్ అవుట్. And yeah, that's it for today. Please do like, share, comment and subscribe to our channel. Let's meet in the next video. Bye bye.